హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకు టీజీటీ అండ్ పీఆర్టీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీరు చూడవచ్చు 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. సో టీజీటీలో కూడా అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూద్దామండి. సో ఎవరు అర్హులు, అదేవిధంగా ఏ విధంగా అప్లై చేయాలి. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లోనే ఉంటుంది. సో మంచి జాబ్ పొజిషన్ అయితే ఉంటుంది, మంచి స్కేల్ అయితే ఇస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, ఇక మనము ఈ పూర్తి నోటిఫికేషన్ ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి మెయిన్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీకు అన్ని కూడా లింక్స్ అన్ని కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి సంస్థ. ఇందులో మనకు స్కూల్స్ ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి అఫిలియేటెడ్ స్కూల్స్ కొన్ని ఉంటాయి, దీనికి సంబంధించిన స్కూల్స్. సో అందులో మనకు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. సో మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, టెట్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ కూడా మీకు ఇక్కడ ఇస్తున్నానండి. ఇది మీరు ఫిలప్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా. సో ఎవరు అర్హులు, ఏ సబ్జెక్టు వాళ్ళ ఖాళీలు ఒకసారి మనం చూద్దాం. సో ఎంపిక విధానం అవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది కూడా మీకు లింక్లో కింద ఇస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకు 17/6 నాడు లాస్ట్ డేట్ ఉన్నది కాబట్టి సో మీరు హైదరాబాద్కు చేరే విధంగా అప్లికేషన్ ఉండాలి కాబట్టి సో అప్లికేషన్ హైదరాబాద్కి చేరాలి ఈ డేట్ లోపల. కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ మీరు ఎవరైతే అంటే విల్లింగ్ ఉన్నారో వాళ్ళు వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేసేయండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనికి వచ్చేసి ఈ టీజీటీ కావచ్చు, పీఆర్టీ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించినటువంటి సో అప్లికేషన్స్ అనేది మీకు సెండ్ చేయాల్సిన అడ్రస్ కింద ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీకు ఇచ్చారు. సో ఇదే అడ్రస్ అనమాట. సో ఇక్కడ మనకు వెన్యూ ఇవ్వడం జరిగింది కదా, సో ఇదే అనమాట. అయితే ఇది వచ్చేసి మనకు వీళ్ళకు ఒక మనకు రిక్రూట్మెంట్కు సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది వచ్చేసి మనకు ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది 20 తారీఖు నాడు, అంటే 20వ డేట్ నాడు, జూన్ 20 నాడు పీఆర్టీస్కి, అదేవిధంగా 22 నాడేమో టీజీటీలకు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కింద మీకు చెప్తానండి. సో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు స్కిల్ టెస్ట్ అంటే మీన్స్ ఒక డెమో లేదా ఇంటర్వ్యూ లాగా తీసుకొని అప్పుడే రిజల్ట్ ఇచ్చేస్తారు, లిస్ట్ అవుట్ చేసేస్తారు ఎవరెవరికి జాబ్ ఇస్తున్నామని చెప్పేసి. ఓకే, తర్వాత ఇది వచ్చేసి మనకు టీజీటీకి 26,250 రూపాయలు కన్సాలిడేటెడ్ పే అయితే ఉంటుంది పర్ మంత్ వచ్చేసి. సో పీరియడ్ వైజ్గా లెక్కేసిన అంతే వస్తుందండి. కింద పీరియడ్ వైజ్ ఇచ్చారు. సో మొత్తం అయితే మంత్లీ ఇది వస్తుందన్నమాట. తర్వాత పీఆర్టీ ప్రైమరీ టీచర్స్ అనమాట. సో ప్రైమరీ టీచర్స్కి వచ్చేసి మనకు 21,250 రూపాయలు అనేది కన్సాలిడేటెడ్ పే అనేది వాళ్ళు చెల్లిస్తున్నారు అనమాట. సో ఇది వచ్చేసి మనకు పర్ పీరియడ్ సేమ్ అంతే అవుతుంది మొత్తం కలిసి. సో ఇక్కడ మనకు ఏజ్ కూడా ఇచ్చారండి. ఏజ్ మెన్షన్ చేశారు ఏంటంటే మనకు మెయిల్ టీచర్స్ అయితేనేమో మనకు 45 ఏళ్ళ లోపు ఉండాలి. తర్వాత ఫిమేల్ అయితేనేమో 55 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ స్కూల్స్ లాంటివి లేదా కేవీఎస్, ఎన్వీఎస్ లాంటి వాటిలలో రిటైర్డ్ అయినటువంటి స్టాఫ్ కనుక ఉన్నట్లయితే 65 ఏళ్ళ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఎన్ని పోస్టులు అనేది వాళ్ళు అక్కడ వాళ్ళ వేకెన్సీస్ని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారనమాట. సో మీకు ఎందుకంటే వాళ్ళు ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాళ్ళు ఏదో టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేసినటువంటి లిస్ట్ని వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. తర్వాత వాళ్ళు మీకు కాల్ లెటర్ అనేది పంపిస్తారనమాట. సో ఎన్ని పోస్టులు అవసరం ఉంటే అందరు తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ఇక్కడ మనకు 2 రకాల పోస్టులు ఉన్నాయి కదా, టీజీటీ అదేవిధంగా పీఆర్టీ. సో టీజీటీకి వచ్చేసి మనకు బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి సంబంధిత కన్సర్న్ సబ్జెక్ట్, అండ్ బీఎడ్ చదివి ఉండాలి. సో డిగ్రీ బీఎడ్ చేసిన వాళ్ళు దానికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా మనకు టెట్ అలాంటిది అయితే ఇక్కడ మనకి ఏం అడుగుతలేడు. లేదంటే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అది కూడా ఉన్నా కానీ ఓకే అనమాట. తర్వాత ఈ టీజీటీకి సంబంధించినటువంటి ఇక్కడ సబ్జెక్టులు ఇచ్చారండి. సో ఈ సబ్జెక్ట్ ప్రకారం చూసినట్లయితే టీజీటీ ఇంగ్లీష్ అయినట్లయితేనేమో ఇంగ్లీష్లో డిగ్రీ ఉండాలి, ప్లస్ మెథడ్ ఇంగ్లీష్ ఉండాలి. ఓకే, ఇంగ్లీష్ బీఎడ్లో ఇంగ్లీష్ మెథడ్ ఉండాలి, అదేవిధంగా ఇంగ్లీష్లో గ్రాడ్యుయేషన్ అనేది కలిగి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ పీజీ ఇంగ్లీష్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి. కానీ ఇక్కడ మనకైతే 3 years అన్నాడు, గ్రాడ్యుయేషన్ 3 years అని చెప్పేసి అనడం జరిగింది. సో అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ టీజీటీ సోషల్ కనుక అప్లై చేసే వాళ్ళు అయితేనేమో బీఏ సోషల్ చదివిన వాళ్ళు అయితే ఎలిజిబుల్. అంటే మీన్స్ మనకు ఒక 2 subjects కలిగి ఉండాలి. ఇందులో హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ నుండి ఏవైనా 2 subjectలతో డిగ్రీ కంప్లీట్ చేయాలి. బీఎడ్ సోషల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి మనకు టీజీటీ మ్యాథ్స్ ఆర్ ఫిజికల్ సైన్స్ అంటే బీఎస్సీ ఎంపీసీ చేసిన వాళ్ళు, మ్యాథ్స్ ఫిజిక్స్ చదివిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. ఓకే, అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంకా వేరే సబ్జెక్టులు ఉన్నా నో ప్రాబ్లం, మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే కంపల్సరీ కలిగి ఉండాలి. తర్వాత సైన్స్ సబ్జెక్ట్ అనేది టీచింగ్ కలిగి ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడ ఇచ్చారు మనకు. నెక్స్ట్ మనకు టీజీటీ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, ఇది ఏంటంటే బీఎస్సీ బైపీసీ చేసిన వాళ్ళు, ఓకే, బాటనీ జువాలజీ కెమిస్ట్రీ చేస్తారు కదండి, సో అందులో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో తర్వాత ఇక్కడ వచ్చేసి అట్లీస్ట్ 2 years బీఈ, అట్లీస్ట్ 2 years చదివి ఉండాలన్నమాట ఈ సబ్జెక్టులు రెండిట్లలో, ఈ మూడిట్లలో 2 సబ్జెక్టులు అంటే కెమిస్ట్రీ అండ్ బాటనీ లేదా జువాలజీ. తర్వాత బీఎడ్ అనేది సైన్స్లో బీఎడ్ చేసి ఉండాలన్నమాట. సో బయాలజికల్ సైన్స్ అనేది బీఎడ్ చేసి ఉంటే సరిపోతుంది, లేదా సైన్స్ మామూలు సైన్స్ బీఎడ్ చేసినా కానీ సరిపోతుంది అనమాట. సో ఇవి క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ హిందీ కానీ సంస్కృత్ కానీ డిగ్రీ కలిగి ఉండాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి బీఎడ్ చేసి ఉండాలి. ఓకే, హిందీ కానీ తర్వాత లేదా హిందీ పండిట్ ట్రైనింగ్ అలాంటి ఉంటుంది, అలాంటివి చేసినా కానీ నో ప్రాబ్లం అన్నమాట, వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు పిఆర్టీ ఉన్నదండి. సో ఈ పిఆర్టీ వచ్చేసి మనకు జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి డిఎడ్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకే, అంటే ఇంటర్మీడియట్ ప్లస్ డిఈడి అంటే మీన్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత వచ్చేసి గ్రాడ్యుయేషన్ లేదా బీఎడ్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ కూడా. అంటే ఇక్కడ ఏంటంటే మనకు పిఆర్టీకి వచ్చేసి ఇంటర్మీడియట్ ప్లస్ డిఈడితో పాటుగా డిగ్రీ బీఎడ్ ఎనీ సబ్జెక్ట్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది అండి మన క్వాలిఫికేషన్స్ వచ్చేసి. మీరైతే సో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు, ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. అయితే అప్లై అనేది మనకు ఆఫ్లైన్లో చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినటువంటి ఏదైతే మనకు ఈ అప్లికేషన్ ఫామ్ ఉందో ఇది మీకు లింక్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసేసుకొని సో మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ విత్ ఆల్ రిలవెంటెడ్ జిరాక్స్ కాపీ. సో దానికి సంబంధించిన మీకు ఇంతకుముందు చెప్పినట్టు క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జిరాక్స్ అన్నీ కూడా సబ్మిట్ అంటే దానికి అటాచ్ చేస్తూ, ఓకే, సో డ్రాప్ కాపీ సర్టిఫికేట్ ఆఫ్ ద ప్లేస్. సో ఇక్కడ ఉన్నది ఇక్కడ చూడండి ఒకసారి అడ్రస్, సెక్యూరిటీ ఆఫీసు ఎంట్రన్స్ డిఏ ఇది ఏదైతే ఉందో ఈ అడ్రస్కు మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ పోస్ట్ చేసినటువంటి ఏదైతే కవర్ వాళ్ళకు అప్లికేషన్ అనేది 17/6/2020 లోపు వాళ్ళకి అందే విధంగా మీరు పోస్ట్ చేయాలి. అంటే యాజ్ పాసిబుల్ మీరు ఇమ్మీడియట్లీ పోస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి ఇప్పటికే నోటిఫికేషన్ అనేది లేట్గా ఇది నాకు తెలిసింది. సో ఇక్కడ వచ్చేసి మనకు కొంతమందిని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకు కాల్ లెటర్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకే, తర్వాత మీరు అందులో మెయిన్గా వచ్చేసి ఇందులో మనకు అప్లికేషన్ ఫామ్లో సో మీ కరస్పాండింగ్ ఏదో మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అనేది క్లియర్గా పెట్టేసేయండి. ఎందుకంటే దీనికే వాళ్ళు మనకు కాల్ లెటర్ పంపిస్తారు, అంటే మనకు రిప్లై అనేది రావడం జరుగుతుంది. ఓకే, షార్ట్ లిస్ట్ రిప్లై అనేది. సో అది క్లీన్గా ఉంచండి, క్లియర్గా ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకు ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుందట అండి. సో ఇది వచ్చేసి 50 మార్కులకు సంబంధించి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఓకే, తర్వాత రిటర్న్ టెస్ట్ తర్వాత వాళ్ళని డైరెక్ట్గా స్కిల్ టెస్ట్ నిర్వహించి తీసుకుంటారు. సో ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఈ కేవీఎస్ ఎన్వీఎస్లో పనిచేసిన రిటైర్డ్ టీచర్లకు రిటర్న్ టెస్ట్ అయితే ఏమి ఉండదన్నమాట. ఇక్కడ డైరెక్ట్ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఎంపానల్డ్ అండ్ ద సేమ్ విల్ బీ ఆపరేటెడ్ యాజ్, ఓకే, ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో వాళ్ళ స్కూల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్లో వీళ్ళని ఫిల్అప్ చేయడం జరుగుతుంది అనమాట. సో 2020-21 కానీ సంబంధించి సో వాళ్ళని తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది అండి మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో బయోడేటా అయితే క్లియర్గా నింపండి, ఏజ్ కానీ, సో దానికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ, మీ అడ్రస్ ప్రూఫ్ కానీ, కరెస్పాండింగ్ కాంటాక్ట్ నెంబర్ కానీ, ఈమెయిల్ కానీ అన్నీ కూడా క్లియర్గా ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట. సో ఏ సెట్ ఆఫ్ అటెస్టెడ్ photocopies of required mark sheets and certificates must be attached with the application. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా దానికి అటాచ్ చేసేయండి. సో 2 పోస్టులకు అప్లై చేస్తే 2 పోస్టులకు వేరువేరుగా అప్లికేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేసి ఒకటే కవర్లో సెండ్ చేసేయండి. ఓకే, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకు ఇంకా మీకు కావాల్సి ఉంటే ఇదంతా కూడా ఒకసారి మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు చదువుకోవచ్చు అనమాట. సో ఇది అండి మనకు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇది అప్లికేషన్ ఫాము, ఇది వచ్చేసి నోటిఫికేషన్. ఓకే, ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్. ఓకే, ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. ఇవన్నీ కూడా మీకు లింక్లో ఇస్తాను. డేట్ అయితే ఎక్కువ లేదు మనకు. సో ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళు తొందరగా అప్లై చేసుకోండి.
సో ఇదే అండి వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.